అంటుంటే తలనొస్తుంది అని అన్నది. అంటే ఉండు పారాసెటమాల్ ఏస్తాను అని అన్నా. లేదు మమ్మీ ఎక్కువైపోతుందంటే మా బాబుని ఆటోకి పంపించిన. ఆయన ఆటో తెచ్చే వరకి ఈమె బెడ్ మీద పడిపోయింది. అన్‌కాన్షియస్‌కి మీ ఎళ్ళిపోయి ఇంట్లో మీ ఆ! ఇంట్లోనే? మా ఇంట్లోనే. ఓకే. బెడ్ మీద ఇట్లా పడుకుండిపోయింది. అన్‌కాన్షియస్‌లో ఎళ్ళిపోయింది. ఆ! ఇగ ఆటో వచ్చినాక ఇంటి దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అక్కడ తీసుకెళ్ళినాం. హ్మ్. ఎళ్ళంగానే సెలైన్ పెట్టిర్రు, ఇంజెక్షన్ ఏ ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ అండి? మల్కాజ్‌గిరి గవర్నమెంట్ హ్మ్. హాస్పిటల్. అక్కడికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిర్రు. ఇక్కడ సీటీ స్కాన్ లేదమ్మా. హ్మ్. ఆమెకి తలలో ఏదో అయ్యింది ఆమె. హ్మ్. ఏమైందంటే కాలేజ్‌లో ఇట్లా అయింది అంటే దానివల్లనే ఎఫెక్ట్ అయినట్టుంది. హ్మ్. మీరు ఇమ్మీడియేట్‌లీ గాంధీకెళ్ళండి. అక్కడ సీటీ స్కాన్ ఉంది. అక్కడ తీస్తారు. ప చిన్న పాప గదా! హ్మ్. ట్రీట్మెంట్ కూడా ఎంబడే స్టార్ట్ చేస్తారు అని అన్నారు. అక్కడికెళ్ళినాం. ఎళ్ళినంక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిర్రు. నైట్ స్కానింగ్ గూడా తీసిర్రు. సీటీ స్కాన్ తీసిర్రు. హ్మ్. తీసిన తీసినంక బ్లడ్ క్లాట్ అయింది. అసలేమైంది? పాపకెప్పుడైనా కింద పడ్డదా? హ్మ్. అని అడిగిర్రు. అంటే లేదు మేడం ఆమె ఎప్పుడు బానే ఉంటది. హెల్తీగా ఉంటది. ఆమె స్ట్రాంగ్‌గానే ఉంటది అని అన్నాను. అనంటే ఏమన్నా జరిగిందా? అనంటే కాలేజ్‌లో ఇట్లా అయిందంటే ఆమెకు అదే ఎఫెక్ట్ అయింది హ్మ్. అని అన్నారు. హ్మ్. వీళ్ళ ఫాదర్ కార్పెంటర్ వర్క్ చేస్తారు. అది హాఫ్ వర్క్ చేసిర్రు మధుర మ్యామ్ వాళ్ళ ఇంట్ల. అది కూడా మనసులో పెట్టుకొని ఏమన్నా చేసిందేమో హ్మ్. అని అనుకుంటున్నా. అంటే ఈ మధుర అనే లెక్చరర్ ఇంట్లో కార్పెంటర్ వర్క్ చేస్తే దానికి సంబంధం ఏంది? ఏమో మనసులో ఇంకా చెయ్యలేదు అని చెప్పేసి ఆ! పిల్లల్ని ఇట్లా ఒత్తిడి పెట్టినట్టున్నారు. హ్మ్. ఓకే. అట్లా ఇట్లా చేసి అట్లా ఇట్లా తిట్టిందో ఏమో అది మనసులో పెట్టుకొని ఓకే. వచ్చి వర్క్ చేస్తలేడని చెప్పేసి.